శ్రీగురుభ్యో నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. ఇప్పటి నుంచి పూరీ మహాక్షేత్రంను పురాణాల్లో ఎలా వర్ణించారు, అక్కడ ఆచరించాల్సినటువంటి నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో చెప్పుకుందాం. ఓఢదేశ ఇతి ఖ్యాతో వర్షే భారత సంచితే దక్షిణస్యోదధే స్థీరే క్షేత్రం శ్రీ పురుషోత్తమం. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో పూరీ క్షేత్రం ఎక్కడ ఉన్నదో, స్వామివారు ఎక్కడ వెలిశారో కూడా చెప్పారు. ఏంటంటే భారతవర్షంలోనే ఓఢదేశం, ఓఢ అంటే ఓఢ్ర, ఆ తర్వాత ఒరిస్సా, కొన్నాళ్ళకి ఇలా పిలుచుకుంటూ వచ్చారు. ఆ ఒరిస్సా రాష్ట్రంలో దక్షిణ స్యోదధే, దక్షిణ సముద్రానికి ఒడ్డున క్షేత్రం శ్రీ పురుషోత్తమం, అక్కడ ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రం పేరే పురుషోత్తమ క్షేత్రం అని చెప్పి ఒక శ్లోకంలో చెప్పారు. ఆ పురుషోత్తమ క్షేత్రమే ఇప్పుడు మన పూరీ క్షేత్రము. స్వస్తి.